బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కేంద్ర పాలిత ప్రాంతం యానం వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. దర్యాలతిప్ప వద్ద అగ్ని ప్రమాదానికి బోటు గురైంది. భైరవపాలెం నుండి గౌతమి నది నుండి దర్యాలతిప్ప వద్దకు బోటు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే బోటులో చిక్కుకుని గంగాద్రి అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతం యానం వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. దర్యాలదిప్ప వద్ద అగ్ని ప్రమాదానికి బోటు గురైంది. అయితే భైరవపాలెం నుండి గౌతమి నది నుండి దర్యాలదిప్ప వద్దకు బోటు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మౌనిష, కేంద్రపాలిత యానం వద్ద జరిగినటువంటి బోటు అగ్ని ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవ దహనం అయ్యారు. ఉదయం ఏదైతే సముద్రంలో వేటకు వెళ్లేందుకు భైరవపాలెం చెందినటువంటి కొంతమంది మత్స్యకారులు తమ బోటును తీసుకుని దర్యాల తిప్ప దగ్గర రావడం జరిగింది. ఈ ప్రాంతంలోనే ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఐస్ కొనుగోలు చేసి ఏదైతే చేపలు పట్టేందుకు ఐస్ ని తీసుకుని నిల్వ చేసే ప్రక్రియను వాళ్ళు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ ఐస్ అంతా కూడా బోట్లు ఎక్కిస్తున్న సమయంలో ఒక్కసారి ఆ బోట్ లో మంటలు వ్యాపించాయి. దీంతో బోట్ లో ఉన్న మత్స్యకారులందరూ బయటకు వచ్చేసినప్పటికీ బోటు యజమాని తమ్ముడు గంగోద్రి మంటలార్పే ప్రక్రియలో ఆ బోట్ లో చిక్కున్నాడు. వెంటనే అతన్ని రక్షించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలం కావడంతో ఆ గంగోద్రి ఆ మంటలను చిక్కుకుని సజీవ దహనం అయ్యాడు. వెంటనే ఈ యానం సంబంధించిన అగ్నిమాపక బృందం అంతా కూడా అక్కడ చేరుకుని ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. మొత్తం మంటలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే అదుపులోకి వచ్చాయి. అయితే మాత్రం భైరవపాలెంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేటకి సిద్ధమై వెళ్తున్న తరుణంలో ఈ విధంగా అగ్ని ప్రమాదానికి గురయ్యి మొత్తం లక్షల రూపాయలు విలువ చేసే బోటుతో పాటుగా ఒక మనిషి కూడా సజీవ దహనం అని వారంతా కూడా జీవించుకునే పరిస్థితి ఉంది. మనుష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.